ఏమంటున్నారా వీడు? మైసూర్ బొండాలు ఉన్నాయా అంటున్నాడు. వేడి వేడిగా దోశలు ఉన్నాయి, చెప్పు. భూపతి గారు పూలమాలతో అలంకరిస్తారు. మళ్ళీ చెప్పట్లు. ఏ మనిషన్నా పైకి రావాలంటే తన వెనక ఎవరో ఒకరు ఉండాలి. నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చి ఒక కారుకి ఓనర్ని కాబోతున్నాను అంటే నా వెనక ఒక మహానుభావుడు ఉన్నాడు. నేనే నా వెనక ఎవరున్నారో మీరెవ్వరూ ఊహించలేరు. నేనే కదరా, చెప్పు. అబ్బా శంకరం, నీ వెనక ఎవడున్నాడో చెప్పబోయా, టెన్షన్ తో చచ్చిపోతున్నాం. నా వెనుక ఉన్నది అతి సామాన్యుడు, నిగర్వి. నేనే కూర్చో. బీడీ కాలుస్తాడు కాని బడా మనిషి. అతనెవరో తెలుసా? అతనే నా ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, ఆపదలో కట్టప్ప లాంటివాడు. అతనే కరీం. అతను నా కొండంత అండ. అతని మాటంటే నాకు వేదం. మిగిలిపోయిన పాలసీని కుక్కలాంటి విశ్వాసంతో కట్టిన మహనీయుడు. సైకిళ్ళకి పంచర్లేసే కరీం గాడు వాడికి రోల్ మోడల్ అంట. కొరియన్ సినిమాని సబ్ టైటిల్స్ లేకపోయినా అర్థం చేసుకోవచ్చేమో కానీ వాడి డ్రామాని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మామా రా. మామా మాట్లాడతావా? తొక్కలేరా. కరీం ఆపదల్లోనే మాట్లాడతాడు, వేదికల్లో మాట్లాడు. ఆ తొక్కలే అన్న కరీం మాటల్లో 4 వేదాలు దాగున్నాయి. నీకెవరికన్నా తెలుసా? అంత గొప్పవాడు కరీం. థ్యాంక్ యూ. అలాంటి కరీం చేతుల మీదుగా కారు తీసుకోవాలి అనుకుంటున్నాను. బాబు, డబ్బులు కట్టకుండా కారు ఎలా ఇస్తారా? మీరుండండి సార్. రేయ్, ఆ డబ్బులున్న ప్యాకెట్ సార్కి చూపించండి. అదిగో చూడండి సార్. రేయ్, అది సార్ చేతిలో పెట్టగానే మందుగుండు మారుమోగిపోవాలి. బాంబులు ఎప్పటి నుంచో రెడీరా బాబు. మామా, నీ చేతుల మీదుగా సార్కి డబ్బులు ఇచ్చేసాయి. రేయ్, మామ చేతికి ఇవ్వండి రా. ఇదిగో అన్న. ఇవ్వండి. సార్, మీరు ఒకసారి డబ్బులు లెక్క పెట్టుకుంటే మా కరీం మామ నాకు కార్ ప్రజెంట్ చేసేస్తాడు. పర్వాలేదండి, ఇంత దాకా వచ్చాక నా డౌట్ తీరిపోయింది. లేదు సార్, మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి, తర్వాత తేడాలు వస్తే బాగోదు. డోంట్ వరీ, నీ నిజాయితీని శంకించదలుచుకోలేదు. లోపల ఖచ్చితంగా డబ్బే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ఇప్పటికైనా నన్ను నమ్మారు. సార్, ఆ తాళాలు ఇస్తే. అలాగే, ఇదిగో నీ చేతుల మీదుగానే శంకరం గారికి ఇవ్వు. చప్పట్లో. సార్, కాలిపోతున్నాయి సార్, డబ్బులు చెప్తాను, వీడు అనుకున్నట్టుగానే చేశాడు. అందరూ దుడ్డిదారిని మారిపోయినట్టున్నారు. ఎవడెడు పోతే మనకి దీనికి మనం సేపు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోవాక, అందులో అసలు డబ్బు ఉందంటావా? నన్ను ఎందుకు ఆపారా? నన్ను చచ్చిపోని ఇలా అన్నానని ఏమనుకోకే. చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్. 2 నోట్లు బాగా కాలిపోయినాయి సార్. నా డబ్బు అంతా కాలిపోయింది. శుభం భూయాత్. నా డబ్బు కార్తో గ్రూప్ ఫోటో. మధ్యలో నేనెందుకు గానీ మీరు దిగండి గ్రూప్ ఫోటో. మీరు లేకుండా ఫోటో కాస్త నవ్వండి సార్. ఇంత ఘోరం జరిగాక మనిషి అన్నవాడు ఎవడన్నా అవుతాడా? నో ప్రాబ్లం సార్. ఆ ఫోటోగ్రాఫర్ నువ్వు కొట్టు. శంకర్ గారు, పర్లేదు.
మరేం లేదు వెళ్లే ముందు మీతో ఒక మాట చెప్పి వెళ్దామని. వస్తానండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అరే సీను, ఎవర్రా మెరుపుతిగా? ఎవరో ఆ భూపతి కూతురు పెద్ద కంచు కాగడా. ఏది ఆ రోజు పంచాయతీలో బ్లూటూత్ లో పిచ్చి సలహాలు ఇచ్చింది అదేనా? అదేరా, తండ్రిచ్చే ప్రతి తీర్పులో ఈవిడ హ్యాండ్ ఉంటుంది. ఒంట్లో కొవ్వే కాదు, పొగరు కూడా బాగా ఉన్నట్లుంది. నిన్న ఊర్లోకి వచ్చిన డాక్టర్ అమ్మ నన్ను విష్ చేసింది. మన ఊరు ఆడుపడి చేయండి, కనీసం ఒక్క లుక్కు కూడా వేయలేదేంట్రా? చెప్పా కదా చాలా బలిపీవుడికి. ఓసారి కనిపించున్నా. వద్దురా బాబు, ఆ పిల్లసలే తాచుపావు లాంటిది. అది తాచిపోమైతే ఇది అనకొండ. ఏంటి వెయిటింగ్? నన్ను విష్ చేయడానికేనా? నిన్ను విష్ చేయాల్సిన కర్మ నాకేంటి? అనకూడదు కానీ చాలా పొగరుంది. సొంత ఊరు వాణ్ణి, ఒకే కుళాయి నీళ్ళు తాగుతున్నాం, ఒకే గాలి పీలుస్తున్నాం, కాస్త ఉండాలి కదా. ఏ మిస్టర్, నేను నిన్ను పలకరించలేదు. నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు? ఏదో భూపతి గారి కూతురు కదా, కాస్త గౌరవంగా ఉంటుందని కదిపాను అంతే. మా నాన్నలా పొగడ్తలకి పడిపోయే రకాన్ని కాను నేను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మాకు పనేం లేదు మరి, అందుకే ఇక్కడ ఉన్నాం. Shut up. Mind your tongue. ఓ చాలా ఉంది నీ దగ్గర. చెప్పాను కదరా తాచుపావని, దోలు తీరుతుంది ఏదో. డీసెంట్ గా కనిపిస్తున్నావు, సంస్కారం లేకుండా ఏం మాట్లాడి. నా సంస్కారం ఏంటో నాకు తెలుసు. నువ్వేమి నాకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. అవును, నీకు నాకు గొడవలేం లేవే, ఎందుకు అలా విరుచుకుపడుతున్నావు అని. నువ్వు ఎలాంటోడువో నాకు బాగా తెలుసు. చావుని కూడా వ్యాపారంగా మార్చుకునే నీలాంటి పశువుతో నాకు అనవసరం. Go away. చావుని వ్యాపారంగా మార్చుకున్నానా? డీటెయిల్స్ ప్లీజ్. నీ మాటలకి ఫ్లోట్ అయిపోయే పిచ్చి పుల్లమని కాను నేను. నువ్వు ఒక రోగ్వి, స్టూపిడ్వి, సన్నాసివి, దద్దమవి. అమ్మా, నాన్నగారు వచ్చారు, పదండమ్మా. బుజ్జమ్మా బుజ్జమ్మా, ఒక్క నిమిషం. ఏ శంకరం, మా అమ్మాయి గారిని కదిపావా ఏంటి? ఆవిడ్ని కదిపితే తేనె తుట్టుని కదిపినట్టే. మొహం ఏంటమ్మా వాడిపోయింది, ఆల్రెడీ డోసు పడినట్టుందా? పేడ వాసన. రేయ్, నా పోస్టర్ మీద పేడ కొట్టింది నువ్వే కదా? అయ్యో రామరామా, అయినా ఇందాక పైరు పడవల్లో కింద పడ్డాను, చేతికి పేడ అంటుకుంది, సోడతో కడిగేసానే. రాయ్ రారా, ఈ బాణంగాడి పేరు మన హిట్ లిస్ట్ లో పెట్టుకుంటా, తర్వాత తీసుకుందాం. ఇట్లిస్టా బాణం, వాడితో నీకు మాటలేంటి? రా. ఉండమ్మా, ఇది అసలు జగజ్జంత్రి ఇట్లిస్ట్ అంటాడు. బుద్ధం ఉంది, ఆవిడే చూసుకుంటది. అస్సదియా, నెల్లూరు నెరజాన్ ఎలా ఉంటుందో చూశానురా. అన్ని తిట్లు ఎక్కడ నేర్చుకుందిరా బాబు? పెరగాల సచివతి కూతురు గోకినప్పుడు కూడా నీ తిట్లు తిట్టలేదు. హాయిగా ఫంక్షన్ చేసుకుని ఆనందంగా లేకుండా చేసింది కదరా, దీని బండబడ పాసుకోలా. సర్లే ఇటు గోవాలెందుకు? రే ఓ పని చేద్దాంరా, భూపతి గారికి రిపోర్ట్ చేద్దాం. రాయ్, స్కూల్ పిల్లల రిపోర్ట్ చేస్తావా? నన్ను అకారణంగా తిట్టిన పొగరబోతుని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించకపోతే నా పేరు అప్పారావే కాదు. నీ పేరు శంకరరా. ఆ పిల్ల పెట్టిన టెన్షన్ లో నా పేరు నేనే మర్చిపోయాను. బాబా, ఇప్పుడు మందు కొట్టకపోతే బుర్ర పిచ్చెక్కి పోద్దురా. నెక్స్ట్ మనం చేసే పని అదే కదా. పద. పదరా బాబు. జ్యూస్ తీసుకోండి అమ్మా. ఏం ఆలోచిస్తున్నారా? తాగండి. ఎలా తాగమంటావు బాణం? వాడిని తలుచుకుంటుంటే జ్యూస్ కూడా సహించడం లేదు. నాకైతే కడుపు మండిపోతుందిరా. అంత పొగరేంట్రా దానికి? నన్ను పలకరించేంత ధైర్యం వాడికి. అందుకే చివాట్లు పెట్టాను. సీవాట్లు కదమ్మా, లాగి పెట్టి కొట్టాల్సింది. ఆల్రెడీ నన్ను ఒకసారి కొట్టిందిరా బావా. మా ఇంటికి 2 ఇల్లు అవుతలేరా దాని ఇల్లు. ఓసారి మేడ మీద కనిపించిందిరా, కనిపించింది కదా అని చెప్పి కనుగొట్టానురా, అంతే కోబక్కుయ్యంది. అట్ల కడని ఎర్రగా కాల్చి ఒకసారి వాడికి చూపించాలి. మళ్ళీ దెబ్బకి వాడెక్కడైనా కనిపిస్తే ఒట్టు. అక్కడ నేను నింటే అదే కాడ తీసుకొని దానికే వాత పెట్టేవాడు. అంత లేదు వాడికి. వాడి వెనకాల ఉన్న వాళ్ళంతా సన్నాసులే. అందులో ఒకటికి ఎలా వార్నింగ్ ఇచ్చానో తెలుసా? ఓసారి నేను రసస్పందన గురై టైం ఎంత అడిగాను బావా. చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని నన్ను టైం అడుగుతావని వాయించాను. అప్పటి నుంచి దాన్ని తలుచుకుంటేనే షాక్ నాకు. వాడు అసలే మాయగాడు. అంతా ప్లాంట్ గా జరిగినట్లే ఉంది.
అందులో నీ కుట్ర కనిపించడం లేదా? దాన్ని ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచిస్తున్నాను. మనం ఖాళీ పెట్టి ఆఫీసర్కి ఇచ్చి దాన్ని కాల్ చేసినట్టు మనకు తప్ప ఎవ్వరికి తెలియదు. ఆడెన్ని ప్లాన్లు వేసినా నన్నేం చేయలేడు. నేను నిద్రపోను, దాన్ని నిద్రపోనివ్వను. తొక్కలే ఈ తొక్కలే అన్నాడంటే మంచి ప్లాన్ వేసి ఉంటాడు. నీ సంగతి ఎలా ఉన్నా నేను గాని కనిపిస్తే నన్ను ఎన్కౌంటర్ చేసేస్తాడమ్మా. వాడి పోస్టర్ మీద పేడ కొట్టం కనిపెట్టేశాడు. ఎలా? ఎలా అంటే చెయ్యి వాసన చూశాడమ్మా. నువ్వు చేయి కడుకోలేదా? బాగా రుద్ది 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 కడిగానమ్మా. కానీ వాడు పోలీసు కుక్కలా వాసన చూశాడమ్మా. ఏం చేస్తాడో ఏమో. ఏం భయపడుకో, నీ వెనకాల నేనున్నాను. మీరు నా వెనకాల ఉన్నారు కానీ నా ముందున్నాడు. అదే నా భయం. ఏం ప్లాన్ తో వస్తాడో ఏంటో. అక్కడ ఏముందిరా వేయడానికి ప్లాను? శంకరం గారంటే అమ్మాయికి ద్వేషం అంతే, ఏం కాదని చెప్పు. తెలియదురా శంకరం, ఆ అమ్మాయికి నీకు పాత పగలు ఏమైనా ఉన్నాయిరా? పగల్లేవు, రాత్రులు లేవు. దానికి ఒక రకమైన బలుపు అంతే. నీ మీద ద్వేషంతోనే అప్పుడు డబ్బులు కొట్టేసి ఉంటుందిరా. నాకు అదే డౌట్ ఉంది. నువ్వేం చెప్పనవసరం లేదు. నా క్లారిటీ నాకు వచ్చేసింది. అదే నా డబ్బు కొట్టేసింది. నాకు చిన్న క్లూ దొరకాలి. నా సామిరంగా దాన్ని కబడ్డీ ఆడేస్తాను. లేడీస్ తో కబడ్డీ ఆడరా బాబు. మంచి అట్లా ఆడుకోవచ్చుగా. చూస్తూ ఆడుకో. ఒరేయ్, నీకు అడుగడుగున అడ్డు తగులుద్ది ద్వేషిస్తురా. పైగా నువ్వు బస్ లో పాలసీలు కట్టించుకున్నావు కదా, అదే కారణం ఏంటిరా? పైగా డబ్బులన్నీ వాళ్ళ బాబే కట్టాడు. మన డబ్బులు కాబట్టి మనం తెచ్చేసుకున్నాం, అందులో తప్పే ఉంది. రేయ్, టైం 11 అయిందిరా నాయన. మా అయ్య అక్కడ గేట్ వేస్తారా, మళ్ళీ గోడ దూకెళ్ళాలి. పదరా వెళ్దాం. ఫోన్లేండమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. రేపు చూసుకుందాం వాడి సంగతి. డ్రింక్ జ్యూస్, ఆల్ ఆఫీసు, గుడ్ నైట్స్. సూపర్ బాణం. పదండి, పద. రే అటు కాదు ఇటు పద. ఇల్లు ఆడేంట్రా, నాయ ఫుల్ అవలేదురా. స్టడీ అరే శంకరం, నీ దగ్గర కత్తుందా? ఉంటే ఎవరా నిన్ను అవమానించిందని ఏసి పడేస్తారా? నీకేమైనా అభ్యంతరమా? ఓసారి అట్ల కాడ కాల్చి చూపించిందన్నావు, మర్చిపోయావా? రే భలే గుర్చేశారా బాబా, థ్యాంక్స్ రా. నేను దాని జోలికి అసలు పోండ్రా, అది అసలే పెద్ద కంచు కావడారా. రే నువ్వు పోరా, మేము కూడా వెళ్ళాలి. ఓకే రా, గుడ్ నైట్ రా. రే ఇటు కాదురా, అటు మీ ఇల్లు. ఎక్కడికి? ఇల్లు రే, ఇది మా పెద్ద ఇల్లేరా. ఆ దరిద్రుడు మన వీధిలోకి వచ్చేసాడు. నువ్వు వెళ్ళి దారిలో ఏదో ఒకటి అడ్డు పెట్టే. పలుకు పరా తీసుకుని రోడ్ తవ్వేయమంటారా? అంత టైం లేదు ఇక్కడ మనకి. బాణం, ఆ దొంగ తీసుకెళ్లి రోడ్లో అడ్డంగా పెట్టేస్తా. ఏంట్రా సీను, మళ్ళీ తాగొచ్చావా? నేను తాగలేని పెద్దమ్మా, మొన్న తాగింటే అదిగో ఉన్నాడు కదా మీ అందరినీ చెడగొట్టడానికి దరిద్రుడు. బోళ్ళ మీద పడి కారు కూడా అప్పనంగా సంపాదించుకున్నాడు కదా. పెద్దమ్మా శంకర్ నాకు దేవుళ్ళు అంటాడు పెద్దమ్మా. దేవుడైతే శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ గుడి కట్టించుకోండి రా. ఇలా వీధుల్లో తిప్పుతారెందుకు? పెద్దమ్మా కాస్త నోరు అదుపులో పెట్టుకో. ఏంట్రా అదుపులో పెట్టుకునేది? ఎక్కువ మాట్లాడావంటే నీ మొహం మీద కుర్తి పోస్తాను. నీ నోటికి పక్షవాతం రాను, నీ చేతులు పడిపోను, టోటల్ గా జమ్మడిపోను. నాకన్నా ముందు నీకే వస్తుంది పక్షవాతము. పోతావు. పెద్దమ్మా వాడి లోపలికి తీసుకెళ్ళక చస్తానా నేను? నీ వల్లే వాడు సర్వనాశమే పాడిపోయాడురా. లేకపోతే ఈ పాడికి పెద్ద ఇంజనీర్ అయ్యేవాడు. అయ్యేవాడివేరా, వాడి జత పట్టి బ్రష్ పట్టిపోయావు. అంటే నన్ను అన్నట్టు నేను అసలు ఒప్పుకోను పెద్దమ్మా. మీకు దండం పెడతాను, ప్లీజ్ మీరు వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. నువ్వు లోపల పదమ్మా, తెల్ల నువ్వు లోపల పద. సరే లోపల తగలడు. రా లోపల. గుడ్ నైట్ పెద్దమ్మా.
వానే బావా. చెగవుతున్నాడు ఇప్పుడు చూడు వాడు తిక్కు కుదురుతుంది. చెగవుతున్నాడు. ఏంట్రా రివర్స్ పోవట్లేదు? ఏమైందిరా? రేయ్ ఎవరో దొంగ అట్టు పెట్టారా? దొంగ అడ్డు పెట్టారా? చెప్పాను కదరా, చెయ్యి వాసన చూసి పేడ వాసన చెప్పేశానని. సర్లేరా, నిన్ను తీసి పక్కన పెడదాం. రేయ్, ఆగరా. ఆగు. ఈ కుట్ర చేసిన వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటారు. బండ బూతులు తిట్టేద్దాం. సిగ్గులేదా? కడుపు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? మనిషివా దున్నపోతువా? బాబు తట్టుకోలేం, సెవరల్ లాంగ్వేజ్ లో తిట్టేస్తున్నాడు. పదా ఎక్కు. శంకరం చిట్టిబాబు లేరా అర్జెంటు. ఏంటమ్మాయి గారు మీరు అద్దరేస్తే తట్టులేస్తే జనాలకు డౌట్ వస్తుందండి. జనాల విషయం ఏమో గానీ నీకు డౌట్ వస్తేనే తట్టుకోలేకపోతున్నాను. చెప్పండి, ఏ గేదె నుండి వచ్చింది? గేదె కాదురా, శంకరం వచ్చాడు. శంకరం అది మనిషా పశువా? జన్మాసు పశువుల డాక్టర్ దగ్గర రావడమేంది? నోర్మోయ్, శంకరం ఇంత అర్ధరాత్రి వచ్చాడంటే అది నాకోసం అయి ఉంటుంది. పోయిపోయి ఆ దున్నపత్రం లైక్ చేస్తారంటే మీరు పిచ్చివాడా, నాలాంటి ఆడవాళ్ళు అలాంటి దున్నపోతుల్ని లైక్ చేస్తారు. కొంతకాలం ఇలా రొమాంటిక్ టెన్షన్ ఉంటేనే థ్రిల్ గా ఉంటుంది. హాయ్ శంకరం. ఏంటో మా అమ్మాయి గారు పశువులతో గడిపి ఆ పశువులు లాంటి శంకర్ గారిని లైక్ చేస్తుంది. బుద్ధి లేదా నీకు? బియ్యం ధరలో పెంచేస్తే సామాన్యుడు ఏం తిరిగిపోతాడు రా దైత్రుడా. ఇదేంటండి నందిడతారండి? నేనేమన్నా రైస్ బిజినెస్ స్టార్టర్నా, రైస్ మిల్ ఓనర్నా? ఇండి కదా పేపర్లో సంగతే. ఈ సీజన్ లో వర్షాలు హోళ్ళకి రైతులు విలవిల. సిగ్గులేదా నీకు? వర్షాకాలంలో వర్షాలు కురకపోతే వేసవికాలంలో గుర్తేట్రా? నీ డ్యూటీని సరిగ్గా చేయొద్దు. కురవడానికి నీకేంట్రా అభ్యంతరం? ఏంటండి మేఘాలకి నాకు ఏంటి కనెక్షన్? నన్ను తిడతారేంటి? నిన్ను కదా ర్యాగింగ్ తో బేజారైపోతున్న ఇంజనీరింగ్ కాలేజీ. రాగింగ్ చేస్తావా? ఆ హక్కు నీకు ఎక్కడ దైత్రుడా? రెండు మా డాక్టర్ అమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఇదిగోండి ఈ పేపర్ చూడండి. ఊరికి మొనగాడు జిగురు శంకరం. ఓహో, మా ఊరి కుర్రోడు గురించి భలే రాచారమ్మా. గొప్ప వాళ్ళ గురించి గొప్పగానే రాస్తారు కదండి. అవును, మరి ఈ పెద్ద పేపర్ లో రాలేదంటమ్మా? లోకల్ పేపర్ లోనే వస్తాయండి, మెయిన్ పేపర్ లో ఎందుకు వస్తారు? అది కూడా డబ్బులు ఇచ్చి రాయించుకుని ఉంటాడు. అమ్మాయి గారు పేపర్ చూసారా? శంకరం మన ఊరికి మొనగాడంట. వీడు ఊరికి మొనగాడు కాదు, ఈ ఊరికి పట్టిన చీడ పురుగు. అమ్మా, మా అమ్మాయికి శంకరం అంటే పడదులే అమ్మా. థ్యాంక్ గాడ్ నాకు కాంపిటీషన్ లేదు. ఏమా, ఇందాక డాక్టర్ గారని చెప్పానే, ఆవిడే ఈవిడ. హలో, నా పేరు ఆవుల సామ్రాజ్యం. నా పేరు చిట్టిబాబు అండి. పొట్టి బాబు అని పెట్టుకోపోయావా? ఎక్స్క్యూజ్ మీ, ఆయన మీ హస్బెండా? కాంపౌండర్ అండి. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. సారీ అండి, మీ పక్కన ఇన్ని చూసి పొరపాటు పడ్డాను. ఇంతకీ మీకు శంకరం అంటే ఎందుకంత ద్వేషం? ముందు శంకరం అంటే మీకు ఎందుకు ఇష్టమో అది చెప్పండి. ఇష్టం అంటే నిన్నే సన్మానం జరిగింది కదండి. ఏ గొప్పతనం లేకుండా కారు ఇవ్వరు కదా, ఆ విధంగా ఊరికి గొప్పోడని. వాణ్ణి ఒకవైపే చూసారు మీరు, రెండో వైపు మీరేం చూసారో చెప్తారా? వాడి గురించి నేను చెప్పను, ముందు ముందు మీరే తెలుసుకుంటారు. ఎవరి గురించో మనకెందుకులేండి, మీరు నాతో స్నేహంగా ఉంటే నాకు అదే చాలు. అమ్మాయి గారండి, నేను నిజంగా డాక్టర్ గారి భర్తలా కనిపించానండి. నీ ఓవర్ యాక్టింగ్ చూసి అలాగే అనుకున్నా. థ్యాంక్స్ అండి. అదృష్టం నాకు లేకపోయినా మీరు అన్నారే
ఆ మాట ఇక్కడ తగిలిందండి. చిట్టి! ఏంట్రా? నువ్వు ఇంకా ఆముట్లోనే ఉన్నావా? ఏమండి కాసేపు ఉండండి ప్లీజ్. ఇది దున్నపోతుని కంట్రోల్ చేసే ఇంజెక్షన్. ఇది నీకిచ్చాననుకో జీవితంలో ఇంకొకసారి వద్దండి అమ్మగారు, దీని లోపల పెట్టేస్తాను. ఇవ్వండి ఇవ్వండి. లక్ష్మా, ఎన్నాళ్ళుగానో మా ఊరికి పశువుల డాక్టర్ లేక పశువులన్నీ చచ్చిపోయి ఈ వల్ల రైతులు పాడి పంటలతో సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. అలాగేనండి, నా సాయి శక్తిలో నేను ప్రయత్నిస్తాను. చూడమ్మా, ముందు నువ్వు గోకుడి బాబా ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుని పని మొదలుపెట్టు. అలాగేనండి, వస్తాను. అలాగే. డాక్టర్ గారు 1 minute. మీరు ఇప్పుడు బాబా ఆశ్రమానికి వెళ్తున్నారా? అవునండి, మీరు కూడా వస్తారా? రాలే గాని నాదొక చిన్న సలహా. చెప్పండి. మీరు ఇందాక చూపించిన ఇంజెక్షన్ ఆ బాబా గడికి చేసి పని ప్రారంభించారు. ఎందుకంటే వాడుక పశువు. ఈ వైద్యం వాడికి చాలా అవసరం. మీకు ఊళ్ళో చాలా మంది శత్రువులు ఉన్నట్లున్నారే. చెడ్డ వాళ్ళందరూ నాకు శత్రువులే. అమ్మయ్యా, ఆ లెక్కలో నేను లేను కదా. వస్తానండి. భద్రా. హలో హలో, శంకరం ఇక్కడ. అటుపక్క ఎవరు? అక్కడ ఎవరా? కామంతో కళ్ళు మూసుకుపోయామని చూశాను గానీ బలుపుతో మూసుకుపోయినావని నిన్నే చూస్తున్నా. పేరు కనపట్ల అక్కడ. సర్లే చెప్పరా. మంగళగిరి వెళ్ళాలి, పోతావా? వస్తాను, గంటలో వస్తాను, రెడీగా ఉండు. గంట బస్సు పోతురా సావే. ఇంకా బస్సు ఏంట్రా నాస్టిఫెలో చండాలంగా. నా కారులో వెళ్దాం, రెడీగా ఉండు. అయితే ఓకే. అమ్మా ఏంట్రా? మా అమ్మా, స్టవ్ మీద నీళ్ళు పెట్టివే. సీన్ గారితో బయటికి వెళ్ళాలి. రావద్దు. నేను బయటికి వెళ్ళడానికి ఆయన రావడానికి ఏంటే సంబంధం? సంబంధం ఏంటా? ఆ సీన్ గడికి నువ్వు కారులో వస్తావని చెప్పావా లేదా? చెప్తే మరి నీ కార్ని పూజ చేయిస్తానని మీ నాన్న ఆ గోకుడు బాబా దగ్గరికి తీసుకెళ్లాడ్రా. ఏంటి? నా కారు నా గోకుడు బాబా దగ్గర తీసుకెళ్ళాడా? వాడేం పీక్తాడంట? తప్పురా, పెద్ద మనిషి నారా అనకూడదు. వాడేం పెద్ద మనిషి? ఆ మాయగాడు నా కారులో కాలు పెట్టేలోపల నా కారు తెచ్చుకోవాలి. ఈ గోకుడు గాడు చెత్త. నా గోకుడు క్షమించాలి, మా వాడు హారాన్ని ఈ టైప్ లో ఇలా సెట్ చేయించాడు. నీ కొడుకు శంకరం లాగా కారు కూడా వంకరగా ఉంది. తీస్తా తీస్తా. ఏంటది స్వామి? వంకర నడు. కారానాం బుర్బుర్, కారానాం బుర్బుర్, టైరానాం బుర్బుర్, ఇచ్చానాం తీతూ, కొట్టానాం కేవ్ కేవ్. శంకరం, నీ కారుకే శాంతి పూజ చేస్తున్నా. అసలు నా కారు గోకమనింది ఎవడు? రేయ్, నీ అప్పని నేనేరా. బాబా చేత నీ కారుకి నేనే పూజ చేయిస్తున్నా. కార్లకు పూజలు ఆంజనేయ స్వామి గుళ్ళో చేయిస్తారు, ఇలా చిల్లర బాబాల దగ్గర కాదు. ఒరే 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 ఒరే, కళ్ళు పోతేరా. బాబా అంటే ఎవరనుకున్నావు? మన ఇంటి ఇలా వెలుపురా. ఇలా వెలుపు కాదు, పెంపుడు కుక్క కాదు. శంకరం